హలో అండి, వెల్కమ్ టు ఇది మన లైఫ్ స్టైల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మన లైఫ్ స్టైల్ ప్రకారం మనకు పండుగలు అంటేనే హడావిడిగా ఉంటుందండి. నైవేద్యాలు చేసుకోవాలి, పొద్దున్నే హౌస్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత దేవుడి రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలానే ఈరోజు నేనైతే కొంచెం లేట్గా లేవడం జరిగింది. ముందు రోజు లేట్గా నిద్రపోవడం వల్ల ఇలా లేట్గా లేవడం జరిగింది. లేవడంతో ఇంకా బాత్ చేసేసాను. బాత్ చేసిన తర్వాత నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఇదిగోండి ప్రసాదాల కోసం అన్నీ ఇలా నానబెట్టుకుంటున్నాను. పానకం కోసం బెల్లము, వడపప్పు కోసం పెసరపప్పు, తర్వాత పాయసం కోసం శనగబ్యాళ్ళు, అన్నం కోసం బియ్యం అన్నమాట. అన్నీ వరుసగా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత మధ్యలో దేవుడి రూమ్ క్లీన్ చేసుకొని తర్వాత వచ్చి మ్యాంగో పులిహోర, ఇది మ్యాంగో పులిహోర తర్వాత రెడీ అయిపోయింది. అన్నం వండేశాను. పాయసము సగమైందండి, ఎందుకంటే పాలు కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. పాలు ఆయన ఇంకా రాలేదు. పాలు వస్తే వేడి చేసి అందులో వేయాలి. తర్వాత ఇంకా పులిహోర రెడీ చేసేసాను. ఇంకా మధ్యలో దేవుడి రూమ్లోకి వెళ్ళి అక్కడ క్లీన్ చేసుకొని, అక్కడ అంటే అన్నీ క్లీన్ చేయాలి కదా, పండగ అంటేనే మనకు పొద్దున అన్నీ క్లీన్ చేసుకొని పూలతో డెకరేషన్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. మొత్తానికైతే ఒక గంటలో ఇటువైపు ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా దేవుడి రూమ్లోకి అక్కడికి కూడా ఒక గంట, మొత్తం 2 గంటలు టైం పట్టింది అనుకోండి నేను లేచిన తర్వాత ఇదంతా చేసుకోవడానికి. ఇంకా పానకం అయితే నేను ఇలా చేస్తానండి. మిరియాలు, యాలకులు 2 బాగా దంచేసి పానకంలో కలిపేస్తాను అనమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. నాకు మా అబ్బాయికి అయితే మాకు పానకం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ తాగుతాం అనమాట అందరం. కాకపోతే అయినా కొంచెమే చేశాను, మేము వేరే ఊరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావిడిగా కొంచెమే చేశాము. మిగిలిపోతే అంతా వేస్ట్ అయిపోతాయని చెప్పి. ఇంకా వడపప్పు కూడా నానిపోయింది, దానికోసం కొద్దిగా ఒక చిన్న మిర్చి వేసాను కట్ చేసి, కొద్దిగా మ్యాంగో తురుము వేసుకున్నాను. ఇంకా ఉప్పు కానీ ఏమి వేయనండి, ఎందుకంటే ఉప్పు లేకుండా ఒక్క ప్రసాదమైనా పెట్టాలి కదా దేవుడికి, అందుకని వడపప్పులో ఉప్పు వేయకూడదు. అలాగే ఇంకా పానకం మొత్తం ఇంకేమైనా పుల్లలు రాళ్ళు ఏమైనా ఉంటాయేమోనని ఇలా వడకట్టుకుంటున్నాను. అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా పాలు వస్తే మాత్రం పాయసంలో పాలు మాత్రం వెయ్యాలి. అంటే నేను చేసిందే ఈ 4 అండి, కర్రీస్ కానీ ఏం చేయలేదు. చెప్పాను కదా వేరే ఊరికి వెళ్ళాలి, కూరలు లాంటివి ఏం చేయలేదు. టిఫిన్ కోసం మాత్రమే పులిహోర దేవుడికి పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి వెళ్ళాలి. ఇప్పుడైతే అన్నీ వడ్డించుకుంటున్నానండి. ప్రసాదం కోసం ప్లేట్లలో అన్నీ వేసుకుంటున్నాను. పూజ చేసుకోవాలి. పూజ గదిలో కూడా అంతా మొత్తం రెడీ చేసి వచ్చేసాను. ఇంకా ఈ చివరిగా పాలు ఆయన వచ్చాడు. పాలు వేడి చేసుకొని పాయసంలో పాలు కలిపేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికించేసి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట. ఓకేనా. తర్వాత నేను ఈరోజు వేసుకున్న ముగ్గు అయితే ఇంకా యథావిధిగా చుక్కల ముగ్గు అండి. అంటే మెలికల ముగ్గు అంటారు కదా, పాతకాలపు ముగ్గులు, నాకు అవే వచ్చు. ఇలాంటివి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాను. నార్మల్ ముగ్గులు కొంచెం తక్కువ వస్తాయి. ఇంకొంచెం హెవీ కావాలనుకుంటే యూట్యూబ్లో చూసి వేసుకుంటాను. ఇంకా తర్వాత మేము అందరు కలిసి పూజ చేసేసుకున్నాం. రాముల వారి పట్టం నా దగ్గర లేదండి. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటే మంచిదంటారు, తీసుకుంటాను ఫ్యూచర్లో ఎప్పుడైనా. తర్వాత వెంకటేశ్వర స్వామినే రాముడిగా భావించి పూజ అయితే చేసేసుకున్నాం ఈరోజు. చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా, ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసే పని లేదు. నేను అవన్నీ చేసే లోపలే మా మెయిడ్ వచ్చి అంతా క్లీన్ చేసేసింది. ఇలా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పండుగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.